ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. शादी मुबारक, शादी मुबारक. బిర్యానీ రెడీ అయిపోతుంది రోయ్. అమ్మో అమ్మో, ఇదిగే ఇంకో హాఫ్ అన్ అవర్ లో మొత్తం రిసెప్షన్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వు నేను ఏ ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ చేసేసుకోవాలా? అదే కుదరదు, నేను బాగా టైర్డ్ అయిపోయాను. మార్నింగ్ నుంచి ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. నా వల్ల కాదు. ఆధార్ కార్డు కూడా ఏదో ఈ పేపర్లో రాసి ఇచ్చాడు, ఇక చూసుకో. ఏడ్చాడు. అవును, ఆ నోటీస్ బోర్డు లో లెటర్ నువ్వు రాసావరా? అది రేపు చెప్తాను. లోపల రండి పంచ. ఆగండి, ఇంకా టైం ఉంది. 11:05 నిమిషాలు ముహూర్తం. ఈరే నెక్స్ట్ ఇయర్ ఈరే సర్లే వెళ్ళి పని చూసుకో. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పెళ్ళైంది కదా అని 24 గంటలు అటాచ్మెంట్ లో ఉండిపోకుండా అకౌంటెన్సీ కూడా తెరవండి. మీ ఇద్దరికి హాస్టల్లో ఫ్యామిలీ రూమ్ అలాట్ చేశాను, వర్దిల్లండి. మంచి సోర్స్ వినిపిస్తారా? మన పెళ్లి కొడుకు ముస్లిం కదండి, అందుకే దమ్కా బిర్యానీ చేయించారు. అబ్బు, నువ్వు బ్రాహ్మణుడు కదా, బిర్యానీ అలా తోసేస్తావు. నాన్ వెజ్ తినేటప్పుడు మాస్టారు జంధ్యం తీసేస్తా. దోషంరా. అమ్మాయి ఏమో హిందూ, అబ్బాయి ఏమో ముస్లిం. బిర్యానీలో పులిహార కలుపుకొని తిన్నారనుకో దోచపోతుందట. టేస్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. ఇది మేక, ఇది కోడి, ఇది గుడ్డు. మీరు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఇది మేక, కోడి, గుడ్డు అని భేదాలు ఉంటాయి. మేమైతే వెజిటేరియన్స్ కాబట్టి ఈ గుడ్డు నుంచి గాడిద గుడ్డు దాకా మాకంతా నాన్ వెజిటేరియన్. మాస్టర్, మీరు స్వచ్ఛమైన బ్రాహ్మణులు కదా. మాకు జన్యం ఉంది, మేము తీసేయగలం. ఇదిగో మిడ్ నైట్ మసాలా చెప్తా విను. అబ్బా, ఇవన్నీ నాకు తెలిసే, సినిమాలో చూసాను. లైట్ ఆర్పేశాను, తర్వాత ఏం చేయాలో చెప్పు. ఆర్పేస్తావే, నీకన్నీ తొందరే. ఇదిగో వాడు గోగ్గాని ఓ ఐస్ అయిపోమాక మొదటి రాత్రి మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి నాటు వెయ్యాలి. ఒరే ఖాన్ జుట్టు పోలిగా తలుపెయ్యగానే పాలు తాగేక మూతి కాలిపోగలదు. ఈ రాత్రంతా దాన్ని పువ్వులా చూసుకుంటే బ్రతుకంతా పువ్వులా ఉంటుంది. ముల్లులా చూసుకున్నావనుకో బెడిసి కొట్టి నీకు రాత్రే ఉండదు. మొదటి రాత్రి అంటే ఓ లబలబలాడిపోవడం కాదు, వెనక ముందు ఆలోచించుకుని కోడి కూసే వేళకి మొగుడు పెళ్ళాలు ఒకటే కోడై కుయ్యాలి. చాలా వెళ్ళి బిర్యానీ తిను, చెప్పే గాని పేలా. నీకన్నీ పరాసికాలే. రండి అన్నట్టుగానే మీరు ఒక్కరే వచ్చారు. ఆడవాళ్ళు అనిపించుకున్నారు, గ్రేట్. పదండి పదండి, దయచేయండి, రండి. ఏంటి ఆలస్యం? రాత్రులు లేటుగా రావడం కూడా మొదలు పెట్టావా? అడిగేవాళ్ళు ఎవరు లేరనా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? అది కాదక్క, మా ఫ్రెండ్స్ అనుకోకుండా కాలేజీలో పెళ్లి జరిగింది. చిన్న రిసెప్షన్ పార్టీ పెట్టారు, బాగోదు కదా అని వెళ్ళొచ్చాను. పెడతావమ్మా, పెడతావు. అడిగేవాళ్ళు లేకపోతే ఎన్ని ఊరేగింపులకైనా వెళతావు. ఏముందక్క, ఏముంది? ఏమీ లేదు. ఆ రోజు నేను టీవీ యాంకర్ గా ఉన్నప్పుడు ఒక మగాడు నాకు పరిచయం అయి నాతో చనువుగా మాట్లాడుతుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. నీలాగా అక్క, అతనితో కలిసి సినిమాలకి షికార్లకి ఈ అమ్మాయి తిరుగుతుందేంటి అని అందరూ అనుకుంటుంటే ఇందులో ఏముందిలే అనుకున్నాను. ఒకరోజు 5 స్టార్ హోటల్లో అతను పార్టీ ఇచ్చినప్పుడు ఆ రూమ్ లో మేమిద్దరే మిగిలిపోయాం. ఆ రాత్రి నా జీవితంలో సిగ్గుతో తల వంచుకునే రాత్రిగా మిగిలిపోయింది. ఆ రోజు రాత్రి అద్దంలో నా మొహం చూసుకున్నప్పుడు నా మొహం నాకే దిగులుగా కనబడింది. ఇందులో ఏముందిలే అనుకున్నాను. పెళ్లి దాకా వచ్చి పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి ఇదివరకే పెళ్ళయిందని, 2 పిల్లలున్నారని, ఓ కాపురం కూడా ఉందని తెలిసాక ఇందులో ఏముందిలే అని అనుకోలేకపోయాను. చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు నాకు 2 చెల్లెళ్ళున్నారని గుర్తొచ్చింది. మీకోసం బ్రతకాలనుకున్నాను. కానీ మీరు కూడా జీవితాన్ని ఇందులో ఏముందిలే అని అనుకుంటే నా బ్రతుకు అర్థం ఉండదు. అక్క, ఎన్నిసార్లు చెప్తావు? నీ జీవితంలో జరిగింది మా గుండెల్లో ఎప్పుడూ గుర్తుంటుంది. నవ్వడాలు, వేళాకోళాలు, షికార్లు, ప్రేమలు ఎప్పుడూ నా జీవితంలోకి తొంగి చూడవు, చూడనివ్వను. గుడ్ మార్నింగ్ సరోజా. గుడ్ మార్నింగ్. ఏంటి సోలోగా వస్తున్నారు? మీ ఫ్రెండ్ ఏది? ఏ ఆవిడ లేకపోతే మేము కనపడమా? మేము ఆవిడ కోసమే వెతుకుతున్నామండి. ఈ రోజు జనవరి 2 తెలుసా? అయితే ఆయన అంత తేలిగ్గా అనేసారేంటండి? బరువుగా ఎందుకనాలండి? ఈ రోజు మీ ఫ్రెండ్ కళ్యాణి పుట్టినరోజు అండి. ఏంటి, ఈ రోజు కళ్యాణి పుట్టినరోజా? ఎస్.
జనవరి 2, 1979 ఉదయం 7:32 పుష్యమే నక్షత్రం, వృషభ రాశి, కర్కాటక లగ్నం. ఆహా, దాని బెస్ట్ ఫ్రెండ్ ని నాకు తెలియని దాని బయోడేటా మీకెలా తెలిసిందండి? కాలేజీ టీసీలో డేట్ వెరిఫై చేశాం. అయినా బయోడేటాలు బోగటాలు ఫ్రెండ్స్ కనిపెట్టలేరు. లవర్స్ కనిపెడతారా? అలా అని నేను అన్నానా? అన్ని మీరే అనేసుకుని సరిపోతుందా? ఇదిగోండి, ఈ వాచ్ తీసుకెళ్లి మీరిచ్చినట్టుగా కళ్యాణ్కి ఇవ్వండి. వాచా? అమ్మో, దానికి వాచ్ అంటే అస్సలు పడదు. వాచ్ని చూస్తే తోక తొక్కిన పావులా లేస్తుంది. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేరైతే మీ ఫ్రెండ్ కళ్యాణి మనసుకు అర్థాలు 1000. మీరు ఇచ్చేయండి. తీసుకోదండి. అబ్బా, మీరు ఇవ్వండి, తీసుకుంటుంది. తీసుకుంటుంది, కానీ విసిరి కొడుతుంది, ముక్కలవుతుంది. ఓ పని చేయండి, తీసుకుంటే వాచిని కళ్యాణ్కి ఇవ్వండి, విసిరి కొడితే ఆ మొక్కలు నాకు ఇవ్వండి. మీరు వెళ్ళండి. మీ మధ్య నన్ను చంపుతున్నారేంటండి? అప్పుడు మేఘ సందేశం, ఇప్పుడు సర్వ సందేశం. మీరు వెళ్ళండి చెప్తాను. వెళ్ళండి. ఏ కంచు, హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్? ఓకే, బట్ హీ ఇస్ లిటిల్ బిట్ వరీడ్ మ్యాన్. ఏ డోంట్ బి హార్ష్ హియర్. హాయ్ కళ్యాణి, హ్యాపీ బర్త్డే. బర్త్డేనా? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అదేంటి ఇవాళ నీ బర్త్డేని మాకెవరికి చెప్పలేదు? ఏమి, నా బర్త్డే నేను ఎవరికి చెప్పలేదు. నీకెలా తెలిసింది? తెలుసుకున్న వాళ్ళు చెప్తే తెలిసింది. ఎవరే? ఎవరైతే ఏం గాని మా రిలేటివ్ ఒకరు సింగపూర్ నుంచి ఈ వాచ్ తీసుకొచ్చారు. ఈ రోజు నీకు ప్రజెంట్ చేద్దామని తెచ్చాను. నీకిష్టమైతేనే తీసుకో, తీసుకొని విసిరేకే. ఏమి, ఇది నిజంగా నాకు ఇస్తున్నావా? నాకేనా ఇది? మళ్ళీ తీసుకో కదా. వాచి అంటే అసహించుకుంటానని నన్ను ఏడిపించడానికి ఇవ్వడం లేదు కదా. ఇది నేను నిజంగా తీసుకోవచ్చా? నాకేనా? అవును, నీకు వాచ్ అంటే ఇష్టం ఉండదు కదా. ఇప్పుడేంటి ఇంత సంబరపడిపోతున్నావు? ఇష్టం లేక కాదే, నాకు అందని వాటిని, నా స్తోమతకి దొరకని వాటిని అసహించుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎవరి పేరు మీద అర్చన చేయించమంటావమ్మా? ఆయన పేరు మీద చేయించండి. ఆయన రక స్వామి, స్వామి ఆయన పేరు మీద అర్చన చేయించండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. హారతి తీసుకోమ్మా. హారతి తీసుకో బాబు. ప్రసాదం. ఏంటక్క అక్కడే ఉండిపోయావు? రాక వెళ్దాం, అమ్మవారికి అలంకారం అయిపోయింది, హారతిస్తున్నారు. ఎంత వెళ్ళాలని ఉన్నా వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఎవరినక్క? ఈ దీపాన్ని, ఆ వెలుగుని. రాక వెళ్దాం, తొందరగా ఇంటికి వెళ్ళకపోతే పెద్దకి తిడతది. రా. వాడే చూసుకోండి. ఏంట్రా అమెరికా సింబల్ ఉంది? ఫారెన్ బండే? లోకల్ సెకండ్ హ్యాండ్ బండి. గురుగారు ఏంటి మా ఏరియాకి వచ్చారు? పాట కచ్చారు ఏమైనా ఉందా? దేనికైతే మీకు ఎందుకయ్యా, దిగండి. దిగకపోతే అరే నేను వెళ్ళాలంటే రావటం నీ ఇష్టం, పోవటం నీ ఇష్టమేనా? హలో, ఇప్పుడేగా అర్చనైంది. హారతి ఇచ్చే టైంకి ఇంకా మంచి మంచి ఫిగర్స్ వస్తారు. వాళ్ళని కూడా బీటేసుకుందు గానీ కాసేపు ఉండు గురు. టూ మచ్ గా మాట్లాడకండి. దిగండి. పెద్ద మనుషులు అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటా వెళ్తారా?
ఈ ఏరియా అమ్మాయిలకి బీటేయడానికి వచ్చావా? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మా వాళ్ళ మీద చేయి తీసుకుంటావా? నీకెంత ధైర్యం రా? మా ఏరియాకి వస్తే ఏం జరుగుతుందో తెలిసి చంపేస్తాను. నువ్వు స్టూడెంట్ కొంటావా? ఎవరైతే నీకేట్రా? కళ్యాణ్కి వాచిస్తాడు వాచి కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. పడిపోరు నురాలి పోరు ఇలా ఒళ్ళమ్ముకొని బతకడానికి సీము నెత్తరు లేదటే మీకు. మీరు నాశనమై పోరా. ఏ ఇంత ఊరుండగా నీకు రంకు చేయడానికి దొరికారా? మీరు దీని ఉంచుకొని మిమ్మల్ని అందరి పోషిస్తున్నాడే ఆ సచ్చినోడు, ఆ ఆరండాల ఆదిరెడ్డి పెళ్ళాన్ని, బూర్ల నంబిరెడ్డి చెల్లెల్ని, రాయలసీమ ఆడపడుచుని దీనిలాగా మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏమిటే? అయినా దాని అలా ఉంచు. నువ్వు చదువుకున్న దానివే కదా, నీకైనా సిగ్గులజ్జా ఉండక్కర్లేదు. నువ్వైనా దానికి చెప్పొచ్చుగా, నువ్వు కూడా దాంతో పాటేనా సచ్చినాడా? ఏటమ్మా అలా చూస్తున్నారు? మీరందరూ మొగుళ్ళతో సంసారాలు చేస్తున్నారు కదా. వీళ్ళు ఇక్కడ చాని కొంప పెట్టుకొని అందరి మొగుళ్ళు వేసేసుకొని అందరి కాపురం దోచేసుకొని వ్యభిచారం చేస్తుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టు సోద్యం చూస్తున్నారా? ఆడు చెప్పినట్టు బట్టలు చేసుకోండి కానీ ఆడికి ఇలాంటి వాళ్ళ దగ్గర పక్కలేయకండి, ఏకేస్తాను. ఇదిగో ఎక్కువ మాట్లాడకండి. ముందు మీరు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి. వెళ్తాను. రాయలసీమ ఛాలెంజ్ చేసి చెప్తున్నానే. ఇదిగో ఇక మీద వారు గాని మీ ఇంటి చుట్టుపక్కల వచ్చినట్టు తెలిసిందో మా అన్నయ్య నంబిరెడ్డితో చెప్పి మిమ్మల్ని అందరూ ఏం చేస్తాను. ఏమనుకుంటున్నారు? జాగ్రత్త. మీ బతుకులు చెడా, మీ జమ్ముడి పోరు, మీ కొంపలు తగడు పోను, మీరు సావా, మీరు నాశనం అయిపోను. నాతోనే పెట్టుకుంటారా? నా సంగతి ఏందో వీళ్ళకి తెలీదు. మిమ్మల్ని మా అన్నతో చెప్పి సచ్చినారా? మా అన్నతో చెప్పి పోలీసులు ఏమనుకుంటున్నారు? ఏంటో రోడ్డు మీద బతుకులైపోయాయి. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నావు. అక్క, ఒక్కరోజు చస్తే ఏడవాలి గాని రోజు చచ్చే చౌకి ఏడుపెందుకక్క? అలవాటైపోయింది. కళ్యాణ్కి ఈ రోజు వాచ్ ఇచ్చి గుడికి రప్పించుకున్నావు, రేపు చైన్లు ఇచ్చి లాడ్జికి తీసుకెళ్తావు. ఏంటి అంత డల్గా ఉన్నా? ఓ 3 రోజులుగా మురళి కాలేజ్కి రావడం లేదనే కదూ? ఏంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? సాయంత్రం నేను వెళ్ళి చూసొస్తాలే. నేను చూసిరామని చెప్పానా? చూసొస్తానులేవే. నువ్వు భలేదానివే. కాలేజ్ టీవీ ప్రత్యేక వార్తాంశాలు చదువుతున్నది పేర్ల పాపారావు. చిలువలు పొలవలుగా అల్లుకుపోతున్న మన కాలేజీ హీరోయిన్ కళ్యాణి కుటుంబ వంశవృక్ష చరిత్ర. మన కళ్యాణి ప్రేమ కథలో కొత్త మలుపు. ఆమె శీలం శీలంగానే ఉందా, సింగపూర్ కి అమ్ముడైపోయిందా అని కాలేజ్ అధిష్టాన వర్గంలో కలవరం. వివరాలు: ఇప్పటికే 82 మర్డర్లు చేసి త్వరలోనే ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కబోతున్న ప్రముఖ రౌడీ షీటర్ ఆదిరెడ్డికి కళ్యాణ్ వాళ్ళ అక్క సెటప్ అయిన సంగతి టీవీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఆయన సంపాదనలో 40% కళ్యాణి అక్కకి, 50% అసలు ఫ్యామిలీకి. ఈ డిస్ప్యూట్ లో అసలు ఫ్యామిలీ వచ్చి కళ్యాణిని, కళ్యాణి అక్కని, కళ్యాణి చెల్లెల్ని వీరబాదుడు బాదినట్టు ఇప్పుడే అందే తాజా వార్త. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సింగపూర్ రోమియోను వీరబాదులు బాదారు. అతి త్వరలో లేపేసే కార్యక్రమం కూడా ఉందని మా సంఘ అధ్యక్షుల వారు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం కాదు,
తిరిగి రేపు ఫైనాన్స్ డేలో ఎక్కువ ప్రసారం అవుతాయి. ఇప్పుడు కాసేపు ప్రకటన. టింగ్ టాంగ్. అక్క ఓయ్. కళ్యాణి ఎప్పుడు నిగనిగలాడుతూ ఉంటుంది ఎందుకే? ఏముందమ్మా, అది డైలీ సింగపూర్ సోపునే వాడుద్ది. రేపే విడుదల. అక్క చెల్లెలు నటించిన సింగపూర్ కాపురం. రావోయి చందమామ. ఏంట్రా ఈరోజు ముందుకు బ్రేక్ ఇచ్చినట్టున్నావు? లివర్ కొంచెం ఓవర్ యాక్ట్ అయిందట. 2 days రెస్ట్ మన డాక్టర్. రే మళ్ళీ తాగుతున్నావు ఏంట్రా? 2 days కదా, ఈరోజు 3rd day. సరే కానీ హెల్త్ జాగ్రత్త. రే ఆ, నువ్వు జాగ్రత్త. హలో. హాయ్. ఈరోజు ట్రైన్ గంట లేట్ అయింది కదా, ఫస్ట్ పీరియడ్ పోతుందేమో. ఏంటి 3 రోజుల నుంచి కాలేజ్కి రావడం లేదు? మీ వాళ్ళందరూ చాలా కంగారు పడుతున్నారు. ఏమైంది? ఏదో చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? ఏదోనండి జరిగిపోయింది. తీసుకోండి. ఏంటి? సన్నజాజి పూలు మీ ఫ్రెండ్కి ఇష్టం కదా. ఈ 3 రోజుల నుంచి ఒక్క పువ్వు కూడా కోయకుండా నేనే స్వయంగా కోసి తీసుకొచ్చాను. తీసుకోండి తీసుకోండి. తీసుకోవే, నీకే. ఇంకా ఎందుకీ మూగునము? తీసుకో. ఏంటే పూలు అలా విసిరేశావు? నేను విసిరేసింది పువ్వుల్ని కాదు. ఈ బతుక్కి పువ్వులు సింగారించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కున్నానా? నాకేంటే హింస? దేనికంటే నాకు సహాయం చేయమను. నేను చావాలని పెరిగిదాన్ని. వాళ్ళ చేతులతోనే నన్ను రైలు కింద పడేమనవే, పడేమను. మౌనమెందుకే కోయిలా, మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా, మంచు మంటలో మరిగావా, మధుర గానమే మరిచావా, నా తోటలో స్వరమై పూయవా. మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా. నిన్ను నువ్వే దాచుకోకు, మొలక నవ్వులు తుంచెయ్యకు, వెలుగు చూసి బెదిరిపోకు, తలపుదారులు మూసెయ్యకు, మమతల మధురిమ చేదు చేదని ప్రణయ రాగమే వినననకు, మనసుకు కదలిక లేదు లేదని మోడు కొమ్మవై నిలబడకు. ప్రాయమే గేయమై తీయగా మారగా, నా పాటలో పదమై సాగవా. మౌనమెందుకే కోయిలా, మనసుకెందుకే సంకెలా. గుండె కోవెల కొలువు నేనవెదేవేరిగా, కన్నె గువ్వ ఎండమావుల వెనక తిరుగుతూ వేసారక, వలపులు పరచిన మల్లె తావిలు తేనె పల్లవే వినబడక, మలు
మలుపులు తెలియని ముళ్ళ తోవలో తెగిన చరణమై తడబడక ఆయువే ఆవిరై ఒంటిగా వాడక నా గుండెలో లయవై ఆడవా మౌనమెందుకే కోయిలా మనసుకెందుకే సంకెలా మంచు మంటలో మరిగావా మధుర గానమే మరిచావా నా తోటలో స్వరమై పూయవా నా పాటలో పదమై సాగవా కళ్యాణి ఆగు నిన్నే కళ్యాణి వెళ్ళు వెళ్ళు ఎందుకాగా ఎంతకాలం ఇలా పాదరసంలో పరిగెడతావు నీ మనసు చుట్టూ ఎందుకు గిరిగీసుకుంటావు నీ మాటకి నీ నవ్వుకి నీ కోపానికి నీ మౌనానికి అర్థం నీకనే తెలుసా గుండెల్లో నవ్వుని ముఖం మీద అసహ్యంగా ఎందుకు మార్చుకుంటావు గుప్పిట్లో సూర్యుడైన దాయగలమేమో కానీ గుండెల్లో ప్రేమను మాత్రం దాయలేవు కళ్యాణి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నిజం కాదని నువ్వు ఎంత నాటకవాడినా అవునని అంతరాత్మకు తెలుసు వస్తావు ఏదో ఒక రోజు నా దగ్గరికి వస్తావు నన్ను వెతుక్కుంటూ వస్తావు గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు నీ మూర్ఖత్వానికి తల బాదుకుని ఆ రోజు ఏడుస్తావు వస్తావు ఏంట్రా ఈ అవతారమా ఏంట్రా అలీ గుమ్మడికాయ పొట్లకాయ వంకాయ టోటల్ గా మొబైల్ పూర్ణ మార్కెట్ లో ఉన్నావు ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు. అబ్బో మీ ఆవిడ చాలా గొప్పదిరా. సాయబు చేత పంచగట్టించింది మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది. అరే మీరు నాతో కొంచెం తక్కువ మాడండిరా. మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా? కాదు మిమ్మల్ని ఎరగొడుతుంది. ఒరేయ్ వీడి కాపురాన్ని గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలరా. ఎందుకంటే ఒకవైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్, మరొక వైపు హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్. సెక్స్ అంటే గుర్తుకొచ్చింది రారా. నాకు చిన్న డౌట్ రా, పెళ్ళయిన రోజులైనా ఇంకా వాంతులు గీంతులు రిజల్ట్స్ ఏమి లేవేంట్రా? అప్పుడే పిల్లల ఇష్టం లేక ఎర్ర త్రికోణం లాంటిది ఏదైనా అడ్డుపెట్టుకున్నారా ఏంటి? అది కాదురా, వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా, అందుకే స్పాట్ కి వెళ్ళి కన్ఫ్యూజ్ అవుతున్నా. డోంట్ వరీ రే, నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా అది ఇలా ఇది ఇలా అని డీటెయిల్ గా డెమోన్స్ట్రేషన్ చేయరా? ఏంట్రా కోసా మాటలు మర్యాద రాని. ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను. నువ్వు గొప్పడవని అంతా భయపడతారనుకుంటావా? రే బుడతలో ఉన్న పందెం చూసి ఎందుకు భయపడతావు తెలుసా? ఆ బుడత మన మీద పడుతుందని. నువ్వు అంతే. చూడు నేను ముస్లింని, పందెం అంటే నాకు అసహ్యం. అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పందివని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను. అరే పోషడికే అలా చెప్తానండి గుమ్మడిగా పెట్టావు. ఆ పొట్టేవరా గొర్రెలా నేనంటే వచ్చల కటింగ్. ఇదేంట్రా అలీ ఖాన్ షారుఖ్ ఖాన్ అయిపోయాడు? సంతోషించు, చంగీజ్ ఖాన్ అవ్వలేదు. ఏరా మురళి, సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా? హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నాను రా. కళ్యాణి క్లాస్ ఇట్ అయితే నువ్వు అట్టెళ్తున్నావేంటి? ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి, లైబ్రరీకి వెళ్తున్నాను. నువ్వు లైబ్రరీకా? ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్? ఇంపార్టెంట్ బుక్ వెళ్ళాలి.